నందుకు ముందుగా నేను వారిని హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ హిల్ట్ పాలసీ రావాలని ఎప్పటి నుండో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వల్ల వస్తున్నటువంటి కాలుష్యతాన్ని దూరం చేయడానికి ఈ ఇండస్ట్రీస్ని వేరే చోటుకు మార్చాలని పలు సందర్భాల్లో మేము ధర్నాలు చేసినాయి కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ హిల్ట్ పాలసీ తీసుకురావడం అనేది పెద్దలు చెప్పినట్టుగా బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ఈరోజు మంత్రి గారు ఈ హిల్ట్ పాలసీని ప్రవేశపెట్టినందుకు నేను మంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష మీరు ఒకసారి చూసినట్టయితే భౌగోళికంగా హైదరాబాద్ సిటీ విస్తరింపబడ్డది. అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ దానివల్ల వచ్చినటువంటి కాలుష్యం కానీ ప్రధానంగా కాలుష్యం వల్ల డ్రింకింగ్ వాటరే కానీ వాయువు కానీ అన్ని రకాలుగా తినే ఫుడ్లో కానీ అన్నీ ఏదో రకమైనటువంటి అడల్టరీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా రావడం, హెల్త్ హజార్డ్ జరగడం, ఎన్నో రకాలుగా అనారోగ్యానికి గురైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మేము ఆలోచించాం గతంలోనే ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి 2-3 ఏవైతే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దాన్ని కూడా కాపాడాలని అప్పట్లో హైదరాబాద్ నగర నడిబొడ్డున్నటువంటి హుసేన్ సాగర్ కూడా పొల్యూటెడ్ అవుతుంది. బాలానగర్ నుంచి వచ్చేటువంటి ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల, కెమికల్ వల్ల మరి మొత్తంగా కూడా ట్యాంక్ బండ్ ఒకప్పుడు నగర నడిబొడ్డున మేము చిన్నగా ఉన్నప్పుడు అధ్యక్ష మేమంతా స్విమ్మింగ్ అక్కడే నేర్చుకున్నాం. తర్వాత నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేరే మరి క్లబ్లలో పోయి స్విమ్మింగ్ చేయడం నేర్చుకున్నాం అధ్యక్ష. కానీ చాలామంది అక్కడే చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ట్యాంక్ బండ్లో చేపలు పట్టుకొని వాళ్ళ జీవన ఆధారాన్ని గడుపుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సిమిలర్గా బంజారాయిల్లో బంజారా పక్కన ఉన్నటువంటి గుండ్ల చెరువు అందులో కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చేపలు పట్టుకొని వాళ్ళ జీవన ఆధారాన్ని గడిపేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భం ఏదైతే మూసీ నదికి సంబంధించి మూసీ నది ప్రక్షాళన జరగాలని గతంలో ఆలోచించడం జరిగింది కానీ దానికి ఒక బోర్డు వేయడం జరిగింది కానీ దానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక ఎక్కడ కూడా సిద్ధం కాలేదు అధ్యక్ష. అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మూసీని మళ్ళీ ప్రక్షాళన చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో మరి ఏ రకంగా అయితే సౌత్ కొరియాలో ఉన్నటువంటి మూసీ నది ఎలా అక్కడ ఉన్నటువంటి నదిని ఎలాగే కన్వర్ట్ చేశారో దాన్ని ఒక అందమైనటువంటి ఒక టూరిజం స్పాట్గా చేశారో అలాగా చెయ్యాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనతో భాగంగా ఈసా మూసీ 2 వచ్చిన తర్వాత ఆ మూసీ నదిలో కలిసేదే ఏ రకంగానైతే మన కృష్ణ, గోదావరి, తుంగభద్ర జీవనదులు ఉన్నాయి అధ్యక్ష. ఈ మూసీ కూడా ఒక జీవనది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కార్తీక మాసంలో అధ్యక్ష హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అది సంగమం అని పేరు అధ్యక్ష. యాక్చువల్లీ మూసీ నదికి సంగమం అనేది పేరు ఉంది అధ్యక్ష. ఆ సంగమంలో కార్తీక మాసంలో వెళ్ళి ప్రజలందరూ కూడా అక్కడ పూజలు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వ్రతాలు చేసుకున్నటువంటి ఆనవాయితీ తరతరాలుగా వస్తున్నటువంటి అధ్యక్ష. అయితే ఈరోజు మనం చూసినట్టయితే ఈ యొక్క ఏదైతే పాలసీ గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టారో ర్యాపిడ్ ఆర్బనైజేషన్ సంబంధించినటువంటి కానీ ఈరోజు ఇండస్ట్రియల్ మళ్ళీ రీలొకేషన్ చేయడానికి కానీ చూసినట్టయితే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అధ్యక్ష. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఎలాంటి తప్పిదాలు చేశారు, ఎలాంటి మిస్యూజ్ చేశారు పవర్ని అని చెప్పడానికి మంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతుంటే నేను వినడం జరిగింది అధ్యక్ష. అప్పుడు ఒక పాలసీ ఏదే కానీ ప్రభుత్వ పరంగా ఒక స్థలాన్ని కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఎవరికైనా ఇస్తే దానికి కొన్ని క్వాలిఫికేషన్ క్రైటీరియాలు ఉంటాయి అధ్యక్ష. ఆ క్రైటీరియా ప్రకారంగా అది అలాట్మెంట్ చేస్తారు. ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియాస్ని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయరో అది లీజ్ అయితే అది లీజ్ క్యాన్సిల్ చేసుకునే అధికారం ఎప్పటికైనా ప్రభుత్వాలకు ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఐ రీట్రేట్ సార్, అన్ఫార్చునేట్లీ మరి అలాంటి దాన్ని లీజ్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం, అది కూడా ఏది గవర్నమెంట్ ల్యాండ్ని లీజ్ వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం,
అది కూడా ప్రైమ్ ప్రాపర్టీస్ అధ్యక్ష. ఈ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య అధ్యక్ష హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే ప్రధానంగా మనం ఎందుకు ఇక్కడ ఇండస్ట్రీస్ అప్పట్లో పెట్టారు అధ్యక్ష? ఈ హైదరాబాదు నగర శివార్లో ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఎనీ ఇండస్ట్రీ ప్రోత్సహించాలన్న ఆలోచనతో కొన్ని ప్రాంతాలను అప్పట్లో మరి ఇక్కడ బాలానగర్ జీడిమట్ల కానివ్వండి, అక్కడ మేడ్చల్ అవతల కానివ్వండి, చెర్లపల్లి కానివ్వండి, ఇక్కడ పొటాన్ చెరువు కానివ్వండి, ఇలాగ కొన్ని కార్నర్స్ హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో కొన్ని ఏరియాస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఇక్కడ చార్మినార్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ దాంట్లో ప్రధానంగా కొన్ని ఆయిల్ ఇండస్ట్రీస్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా హైదరాబాద్ అప్పుడు ఇక్కడ నుండి బాలానగర్ నుండి అధ్యక్ష హైదరాబాద్ సిటీ నుంచి మేము బాలానగర్ కానీ కుత్బుల్లాపూర్ అంటే షాపూర్లో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. షాపూర్ వరకు పోవాలంటే వితిన్ 5 minutesలో మేము రీచ్ అయ్యేవాళ్ళం అధ్యక్ష. బట్ ఈరోజు పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఎంత పాపులేషన్ డెన్సిటీ ఎంత పెరిగిపోయింది అధ్యక్ష? దీనికి కారణం ఏంటి అధ్యక్ష? ఏ రైతు అయితే ఈ దేశానికి మనం వెన్నెముక అంటామో, ఏ రైతు అయితే పండించినటువంటి ధాన్యం వల్ల ఈ దేశం అంతా బతుకుతుందని మనం భావిస్తామో, ఆ రైతులు అందరూ కూడా కూలీలుగా మారిపోయి వారి పిల్లలకు సరైనటువంటి జీవనాధారం కలగాలన్నటువంటి ఆలోచనతోని ఎక్కడెక్కడైతే ఈ సరౌండింగ్ ఏరియాలో ఇండస్ట్రీస్ వచ్చాయో ఆ ఇండస్ట్రీస్లో పిల్లల్ని పంపించి వారికి ఉద్యోగాలు ఒక పక్కన అవకాశాలు కానీ, లేకపోతే వాళ్ళు రైతులు ఉన్నటువంటి వారు నేను రైతుగానే ఉన్నాను నా పిల్లోడు కూలీగా మారొద్దని మంచి ఉన్నతమైనటువంటి ఒక విద్యని వాడు అభ్యసించుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని హైదరాబాద్ సిటీకి వచ్చారు. అప్పుడు హైదరాబాద్ సిటీలో నగర నడిబొడ్డున ఉండాలంటే దాని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి శివార్లు ఏదో చిన్న రూమ్లో ఉంటే 2-3 ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్లో ఉండడం అనేది అక్కడ ఒక ట్రెడిషన్గా మారిపోయింది అధ్యక్ష. దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ డెన్సిటీ అక్కడ పెరిగిపోయింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మన ఇండస్ట్రీస్ ఏరియాలో మొత్తం అందరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను అధ్యక్ష. సపోజ్ ఎక్కడ వరంగల్ నుంచి ఎవరైనా రావాలంటే ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా చెర్లపల్లి అక్కడ దిక్కొచ్చి అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి సిటీలో వచ్చి ఎక్కడైతే ఈజీ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడ చదువుకొని మళ్ళీ రాత్రి కాగానే అక్కడ పోయేవారు అధ్యక్ష. అట్లాగా అక్కడ నివాసించేవారు. అదేవిధంగా ఇక్కడ మన కరీంనగర్ నుంచి వచ్చేవారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చేవారు మరి ఇక్కడ దిక్కు ఉప్పల్ కానీ ఇక్కడ దిక్కు ఉండేవారు, ఇట్లా మేడ్చల్ దిక్కు కానీ ఇలా చుట్టుపక్కల అందరు కూడా ఎక్కడెక్కడ వాళ్ళ ప్రాంతానికి ఊరికి దగ్గర ఉండేవారు. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉండి అక్కడ నివాసించి ఇక్కడ వచ్చి చదువుకొని మళ్ళీ అక్కడ పోయి రాత్రి పోయి పండుకొని ఇలాగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఉంటే కూడా. అయితే హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉన్నాయో 2 సోర్సెస్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ 2 సోర్సెస్లో అధ్యక్ష మీరు చూసినట్టయితే కేవలం 50,000 మందికి ఆ రోజు డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉండేది అధ్యక్ష. మా హైదరాబాద్ సిటీకి అప్పట్లో డ్రింకింగ్ వాటర్ ఎంత వాడేవి అధ్యక్ష? కేవలం 90 mgd వాటర్. 90 mgd వాటర్తోనే హైదరాబాద్ ప్రజలు 24 గంటలు మంచినీళ్ళు తాగవాలి అధ్యక్ష. బట్ వేరేస్ టుడే సుమారు 500 పైచిలకు ఎంజీడీలు వచ్చినా కూడా మాకు సఫిషియంట్ లేదు హైదరాబాద్ సిటీకి. అది కూడా ఎక్కడి నుంచి కలుషితం వస్తుందా ఏ వస్తుందో అని ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ చెప్పాడు. గ్రౌండ్ వాటర్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోయి బోర్వెల్స్ ద్వారా వచ్చేటువంటి వాటర్ పొరపాటున తాగితే వారి పిల్లలందరూ ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సమస్యలకు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు ఒక సబ్ కమిటీని దీనేసి దీనికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని. మరి దీనికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచనతో ఈ కమిటీ వేసి ఈ హైదరాబాద్ సిటీని మరి ఉన్న సిటీ సరౌండ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా వేరే ప్రాంతాలకు తీసుకోవాలన్నటువంటి ఏదైతే ఆలోచన చేసిందో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష ఏవైతే ఇండస్ట్రీస్ కుకట్పల్లిలో ఉన్నటువంటి మరి మీరు చూసినట్టయితే అంతగా సిరీస్ కంపెనీ అధ్యక్ష మన ఎల్బీ నగర్లో ఉంది అధ్యక్ష. దాని అడ్డగోలుగా దాని లీజు ఇది చేసేసి వారికి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. గోల్ఫ్ ఆయిల్ కంపెనీ అధ్యక్ష, గోల్ఫ్ ఆయిల్ కంపెనీ అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి కంపెనీ అధ్యక్ష. గవర్నమెంట్ లీజ్ ఇచ్చినటువంటి కంపెనీ దాన్ని అడ్డగోలుగా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని లీజు ఇచ్చేసి వారికి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు దాన్ని బిజినెస్ అని ముఖ్యమంత్రి గారిని ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు, ఈయన ముఖ్యమంత్రి గారు మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు, ల్యాండ్ బ్రోకర్ అని చెప్పి వారు ఉచ్చరిస్తూ ఉన్నారు.
ముఖ్యమంత్రి గారిని ఉచ్చరించేటువంటి సాంప్రదాయం కూడా వారు లేకపోవడం అనేది దురదృష్టం అధ్యక్ష. అందుకనే నేను మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు అధ్యక్ష. అయితే వారు చేసిన వ్యాఖ్య, ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్య కూడా ఒకటే ఇంచుమించి. అదేంది, దాంట్లో ఇంటర్ప్రిటేషన్ తప్పుంది అధ్యక్ష. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ దాన్ని ఏం చేసి సోషల్ మీడియాలో ఏదో ముఖ్యమంత్రి గారు ఇది అన్నారు అనేది దాన్ని సోషల్ మీడియాలో దాన్ని ఇంటర్ప్రిట్ రాంగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకోవడం అధ్యక్ష. ప్రధానంగా ఐడిపిఎల్ ఉండేది అధ్యక్ష. ఐడిఎల్ ఉండేది. డిబిఆర్ మిల్ హైదరాబాద్ నగర నడిబొడ్డున మన ట్యాంక్ బండ్ కానుకొని ఉంది అధ్యక్ష. టెక్స్టైల్ మిల్స్లో మీకు తెలుసు అధ్యక్ష, మీరు ఎన్నో కర్మాగారాల్లో మరి అధ్యక్షులుగా ఉన్నారు. మీకు తెలియంది కాదు అధ్యక్ష. ఈరోజు డిబిఆర్ మిల్లో వచ్చేటువంటి అంటే టెక్స్టైల్ ద్వారా వచ్చేటువంటి కెమికల్ ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసు అధ్యక్ష, కలర్ వల్ల. అదేవిధంగా షాపూర్లో కానీ, జీడిమట్లలో కానీ, నాచారంలో కానీ, మేడ్చల్లో కానీ ఇవన్నీ ప్రాంతాల్లో అధ్యక్ష, ఇవన్నీ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్లో ఎంతో పొల్యూషన్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దూర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్కు ఆనుకొని ట్రిపుల్-ఆర్కు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసిందో దానికి మరి ఒక్కసారి కూడా నేను ముఖ్యమంత్రి గారికి మీ తరఫున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీ దృష్టికి తీసుకున్నా అధ్యక్ష. ఈరోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాద్లో ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతే మీరు ప్రవేశపెట్టారో దీంట్లో కొన్ని విషయాల్ని కొన్ని మాత్రమే మంత్రి గారు కొన్ని చెప్పారు. ఐ హ్యావ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ విత్ మీ అధ్యక్ష. నేను మీ దృష్టికి తీసుకురావదలుచుకున్నాను. ఈరోజు అధ్యక్ష, స్ట్రాటజిక్ రీలొకేషన్ మోడర్న్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ సంబంధించి ఏదైతే చేశారో దీనివల్ల లాభాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కొన్ని దేశాలలో జరిగినటువంటి ప్రమాదాల గురించి నేను ఈ సందర్భంగా మీ ముందుకు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. గ్లోబల్ సిటీస్కు సంబంధించి అధ్యక్ష కొన్ని కేసెస్ ఇండస్ట్రియల్ రీలొకేషన్ డీసెంట్రలైజేషన్కు సంబంధించి నా దగ్గర కొంచెం సమాచారం ఉంది అధ్యక్ష. ఈరోజు కంట్రీలో పోలాండ్ లాంటి కంట్రీ వాణి, అదేవిధంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష దానికి సంబంధించిన బ్రీఫ్ హిస్టరీ ఇక్కడ ఉంది అధ్యక్ష. బార్సిలోనా అధ్యక్ష, స్పెయిన్లో, యూరోప్ కంట్రీలో దాంట్లో కానీ ఇవన్నీ కంట్రీస్లలో ఎలాగ వాళ్ళు చేశారు దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈ సందర్భంలో తీసుకురావాలి. ఇది నా బాధ్యతగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి మేము ఎన్నో రకాలుగా ధర్నాలు చేశాం, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ఇండస్ట్రీస్లో జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి సంగారెడ్డిలో మరి జరిగినటువంటి ఇండస్ట్రీలో జరిగినటువంటి ఇది ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు మరి సరైనటువంటి వారికి జీవనాధారం చూపించక మరి ప్రభుత్వ పరంగా ₹1 కోటి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి అడిగినా కూడా ఇలాంటి పరిస్థితిలో దాన్ని మరి మొన్ననే వారి మీద కేసులు పెట్టి వారి లోపల కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష సియాటిల్ అధ్యక్ష, యుఎస్లో ఉన్నటువంటి నార్త్ అమెరికాలో, అదేవిధంగా డెట్రాయిట్ అధ్యక్ష, యుఎస్లో నార్త్ మరి అమెరికాలో ఉన్న అధ్యక్ష, ఇవన్నీ కూడా లిబ్జో జర్మనీ, యూరోప్లో అధ్యక్ష, ఇవన్నీ ప్రాంతాలు కూడా వాళ్ళు ముందు ఎలాగుండే తర్వాత ఎలాగైన విషయాన్ని కొంచెం నేను బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా అధ్యక్ష. షాంఘై అధ్యక్ష, చెన్నైలో అధ్యక్ష, వాళ్ళు మీరు అన్నీ కూడా ఎస్కలేటెడ్గా సంబంధించి చైనానే చెప్తున్నాడు సార్, వీళ్ళన్నీ కూడా రీలొకేట్ చేసిన తర్వాత అధ్యక్ష ఫ్రీడ్ ప్రైమ్ అర్బన్ ల్యాండ్ ఫర్ సర్వీస్ అండ్ ఫైనాన్స్ సబన్ ఇండస్ట్రియల్ పార్క్స్ అధ్యక్ష, క్రియేటెడ్ లార్జ్ స్కేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్ జాబ్స్. అంటే అధ్యక్ష ఎప్పుడైతే ఇలాంటి ఇండస్ట్రీస్ వల్ల పొల్యూటెడ్ వచ్చినప్పుడు ఆ పొల్యూషన్ వచ్చిన తర్వాత జరిగేటువంటి ప్రమాదాలని ముందే అరికట్టి అదేవిధంగా బార్సిలోనా స్పెయిన్ వారు కూడా షిఫ్టెడ్ ఫ్రమ్ ఓల్డ్ ఫ్యాక్టరీస్ టు ఇన్నోవేటివ్ ఎకానమీ జనరేటెడ్ హై వాల్యూ టెక్స్ రీసెర్చ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష బార్సిలోనాలో. అదేవిధంగా లిబ్జో జర్మన్లో అధ్యక్ష ఇండస్ట్రియల్ పాలన్ అవుట్స్కర్ట్స్ అట్రాక్టెడ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్స్ జాబ్స్ ఇన్నర్ సిటీ రివైవ్డ్ ద సర్వీస్ ఆఫ్ కల్చర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం అధ్యక్ష. అదేవిధంగా పోలాండ్లో పెరిఫెరల్ ఇండస్ట్రియల్ జోన్స్ బూస్టెడ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్
ఇవన్నీ కూడా పోలాండ్లు. ఇట్లాగా చూసుకుంటూ పోతే అంతా వేరియస్ కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇవన్నీ ఆలోచించాయి. ఎందుకు ఆలోచించాయి అధ్యక్ష? ఇవన్నీ వారు ఆలోచించి చేశారు ఇవన్నీ. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? ఏమన్నారు? హైదరాబాద్ సిటీ తెలంగాణ ఒక రైజింగ్ తెలంగాణ అని చెప్పి, దట్ ఈస్ ద రీజన్ ఈజ్ డ్రీమింగ్ ఫర్ $3 trillion. 3 trillion అనే దీనికి సంబంధించి మొన్ననే ఈనాడులో ఒక ఆర్టికల్ చదివారు అధ్యక్ష. ఒక ఆర్థికవేత్త ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఈ 3 trillion మరి ఎకానమీని చేయడానికి ఇది పాసిబుల్ ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది నిజంగా ఇది స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా వారు చెప్పడం అనేది ఉంది అధ్యక్ష. అయితే ఈ రోజు 3 trillion ఎకానమీ ఎందుకు అడుగుతున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రి గారు బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రైజింగ్ ఏదైతే డాక్యుమెంటరీ ఇక్కడ ఇచ్చారో దీనికి సంబంధించి అధ్యక్ష ఈరోజు 3 trillion ఎకానమీని చేయడానికి మనకి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి అధ్యక్ష? హైదరాబాద్ సిటీ కాదు అధ్యక్ష, మొత్తము తెలంగాణలో కావలసినటువంటి రిసోర్సెస్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు వీళ్ళు భూముల వ్యాపారం ఏదైతే చేసి ముఖ్యమంత్రి గారిని, మంత్రులని, కేబినెట్ మంత్రుల్ని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి ముఖ్యమంత్రి గారిని అవమానం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో మరీ చెప్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ రోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే తెలంగాణ రైజింగ్ ఆలోచించాడో, తెలంగాణ రైజింగ్ 1 చేయాలని ఆలోచించాడో అప్పుడే ఆ రోజు ఆలోచించుకున్నాడు 2047కి 3 trillion ఎకానమీ మనం తప్పకుండా ఈ రాష్ట్రానికి తీసుకురావాలి. ఈ రాష్ట్రము కేవలం ఇతర రాష్ట్రాలతో మా పోటీ కాదు, ఇతర దేశాలతో మన పోటీ అనేది మన టార్గెట్ కాబట్టి, వాళ్ళ విజన్ కాబట్టి అలాగా చేయడానికి అందుకనే విజన్ ఉంది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక విల్ ఉంది, చేయాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి అది చేస్తాడన్న విశ్వాసం మాకు కూడా ఉంది అధ్యక్ష. ఆ 3 trillion ఎకానమీ తప్పకుండా ఈ రాష్ట్రంలో వస్తుంది. సార్ రావచ్చు, కొంచెం ఆలస్యం కావచ్చు, బట్ రావడం మాత్రం పక్కా అనేది డైలాగ్ ఉందో అలా ముఖ్యమంత్రిగా చేసే ఆలోచనలో కొంచెం టైం పట్టొచ్చు, బట్ కావడం మాత్రం పక్కా అనేది మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో ఈ రిసోర్సెస్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈరోజు ఈ భూములు ఏదైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా లీజ్ ల్యాండ్స్ అధ్యక్ష, ఇప్పుడే నేను చెప్పాను మీకు, లీజ్ ల్యాండ్స్ అనేది ఒక పర్టికులర్ ఒక క్రైటీరియాతో ఇస్తారు. ఆ క్రైటీరియాని ఎప్పుడైతే దాన్ని సైడ్ ట్రాక్ చేస్తారో, దాన్ని ఫుల్ఫిల్ చేయరో ప్రభుత్వం మళ్ళీ తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది బిజినెస్ కాదు, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫ్ ది స్టేట్, ప్రత్యేకంగా తెలంగాణ అనేది హైదరాబాద్ సిటీ ప్రజలు అని చెప్పడంలో మేము గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఎందుకు అధ్యక్ష ఇంత ఆవేదన చెందుతా ఉన్నారు? హైదరాబాద్లో పొల్యూషన్ వస్తుంది అని చెప్పి ఈరోజు ఇక్కడ చాలా మంది లాబీలో మాట్లాడుకుంటూ చాలా మందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. మా ఒక డాక్టర్ చెప్తా ఉండే ఏదో పర్సెంటేజ్ ఏం చెప్పినా ఇంతకుముందు పొద్దున PM level 10 దాన్ని వీఆర్ ట్రైంగ్ టు రీచ్. లేలే ఆక్సిజన్ ఇండెక్స్ రోజు రోజు పెరుగుతుంది అంటే నేను ఒక డాక్టర్ పక్కనే ఉంటే అడిగితే లేదు బికాస్ ఆఫ్ ది వెదర్ ఇట్స్ రీచింగ్ ఐ థింక్. సో అలాగ ఉంది ఆ ఇండెక్స్ రోజు రోజు పెరుగుతుంది, ఆక్సిజన్ 300 రీచ్ అవుతుంది అని చెప్పి అంటే ఏక్యూ పెరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు మేము పక్కకు కూడా అడిగాను. కొంచెం వెదర్ వల్ల కూడా ఈరోజు వెదర్ ఇంత మనం ఉన్నది. ఢిల్లీలో మనం చూసాం అధ్యక్ష, ఈరోజు భూపాల్ విషయంలో అన్ని కూడా వారు మంత్రి గారు చెప్పారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఎలా జరిగాయనేది మన రాష్ట్రంలో కొన్ని ఇన్సిడెంట్ కూడా జరిగాయి అధ్యక్ష. దీనికి సంబంధించి కొన్ని విషయాలని మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతుందో అందరికి కూడా ఈరోజు హైదరాబాద్ కానీ తెలియకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ తెలంగాణ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ మాకు జరుగుతున్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా మాకు ఇబ్బందులు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా జరగాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క కాలుష్యం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలను అరికట్టాలి. కాబట్టి అరికట్టేటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకే చెప్పారు మూసీ అనేది ఒక పర్మనెంట్గా పారేటువంటిది జీవనది అధ్యక్ష. ఆ జీవనది పోయేసి కాలుష్యం అయిపోయి ఇక్కడి నుంచి పోయి కృష్ణానదిలో కలుస్తుంది అధ్యక్ష.
మేము ముఖ్యమంత్రి గారు అందరూ కూడా నల్గొండ బార్డర్లో ఎక్కడైతే ఇది కలుస్తుందో అక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతవాసులు చెప్పారు, ఈ కంటామినేటెడ్ వాటర్ వల్ల మాకు ఇరిగేషన్ మొత్తం కూడా ఇదైపోయింది, మేము పండించిన పంట కూడా మేము అమ్ముకోలేని పరిస్థితిలో ఉంది, మా ఏరియాలో పంట పండింది అంటే ఎవరు కూడా మా దగ్గర ధాన్యం కొనరని, వెజిటేబుల్స్ కొనరని, మేము పండించిన ఏ పంట కూడా కొనరనేది వాళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారితో వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇది చాలా అత్యవసరమైనటువంటి సమస్యగా అందరూ భావించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పాలసీని ఎవరైనా అందరు కూడా మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే దీనివల్ల వచ్చేటువంటి ఒకవేళ దీన్ని మనం ఇమీడియట్గా చేయకపోతే వచ్చే ప్రమాదాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మనము మా పిల్లలకు సరైనటువంటి భవిష్యత్తు ఇవ్వకపోతే రాబోయే తరాలకు మనం ఏం జవాబు చెప్తాం అధ్యక్ష? రాజీతో ఓపెన్ చేసాం. రాబోయేటువంటి మన తరాలకు సరైనటువంటి గాలి, సరైనటువంటి నీరు, సరైనటువంటి వారికి ఫుడ్ ఇవ్వకపోతే మన జనరేషన్స్ మనం పాపం చేసిన వాళ్ళు అవుతాం, రాబోయేటువంటి తరాలతో మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళతో మనం లిటరల్లీ అబ్యూజ్ చేసిన వాళ్ళం అవుతాం అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అధ్యక్ష. కొడంగల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అధ్యక్ష. వారిని చూసినట్టయితే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఒక్కోసారి ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే వారి విజన్ ఎంత దూరం ఉంది అని చెప్పేసి ఆలోచించారు అధ్యక్ష. మొత్తం టోటల్ కూడా కొడంగల్ నియోజకవర్గంలో అధ్యక్ష టోటల్లీ కూడా సోలార్ ప్లాంట్స్, ఇరిగేషన్కి సంబంధించి హౌస్ హోల్డ్స్ సంబంధించి సోలార్ ప్లాంట్లు పెట్టడం అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా పెట్టారు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ మొత్తం కూడా స్టేట్ వైడ్గా వచ్చినట్టయితే రాష్ట్రంలో ఏదైతే మనము కరెంటు ఉత్పత్తి అయినా కూడా మనకు సరైనటువంటి ఉత్పత్తి లేని వల్ల కొన్ని కారణాల వల్ల మనం బయట నుంచి కరెంటు పర్చేజ్ చేస్తున్నప్పుడు దాని మీద రాష్ట్ర ఆర్థిక భారం కూడా పడుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ మీద ఎంత భారం పడుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని రాజకీయ కోణంగా కాకుండా మీరు ఏదో ల్యాండ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంటే దానికి ఎందుకు చేస్తున్నారనేది దాంట్లో ఉన్నటువంటి సమస్యను కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మనం సమస్య అర్థం చేసుకోకుండా రాజకీయ కోణంగా మనం తిట్టాలి కాబట్టి తిట్టాలంటే అది మన ఇంకిత జ్ఞానానికి ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి నేను అందరితో కోరేది ఒకటే, ఈరోజు మంత్రి గారు ఇంకో మాట చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఫ్రీ హోల్డ్ లీజ్ ల్యాండ్ ఏమో వాళ్ళు 100%కు మేము చేశాము, మీరు 30%కే చేస్తున్నారు అధ్యక్ష. ఎవరైతే టైటిల్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ ద్వారా మేము ఇండస్ట్రీస్ పెడతామని ల్యాండ్ని పర్చేజ్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం జరిగింది అధ్యక్ష. వారి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం వల్లదా మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య తీరిపోవడం జరిగింది. ఈరోజు ఎన్ని రకాలుగా అధ్యక్ష, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా అన్ని రకాలుగా ఆలోచన జరుగుతూ ఉంది. ఈ ఆలోచనకు అనుగుణంగా మనము ఇవ్వాల్సినటువంటి సూచనలు ఎప్పుడే కానీ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ఆపోజిషన్ అయినా ఒక కన్స్ట్రక్టివ్ మనము పాత్ర పోషించాలి అధ్యక్ష. కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలి ప్రభుత్వానికి. ఎప్పుడైనా మనం ఒక సజెషన్ ఇవ్వాలి అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనం పోవాలి. ఎప్పుడు ప్రభుత్వాన్ని క్రిటిసైజే చేయాలన్నటువంటి ఆలోచన మనలో ఉంటే అధ్యక్ష పండుకునే వాడిని మనం లేపొచ్చు అధ్యక్ష. నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తే ఎలా చెప్తాం అధ్యక్ష? ఆ ప్రాబ్లం ఉంది. అందుకనే ఆ ప్రాబ్లం నుంచి మనం అందరం కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి ఈ అన్ని సమస్యలకి ఇది ఒక మార్గం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మనము ఒక బిజినెస్ యాంగిల్లో కాకుండా, ఒక బిజినెస్ కాదు అధ్యక్ష, ప్రజాసేవ. ఇంకో విషయం ఎప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది, ముఖ్యమంత్రి గారు మేమంతా కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము చేస్తున్న పనులకు ఆలోచించి చూస్తే 10 ఏళ్ల కింద ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాను. నాకే ఆశ్చర్యం అనిపించింది. అరే మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాము, ముఖ్యమంత్రి ఎట్లా అవుతుండ్రు రాబోయ్ అని చెప్పి. అంటే ఆ ముఖ్యమంత్రి గారి విజను 10 ఏళ్ల కిందనే ఆయన టార్గెట్ ఉంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి ఇప్పుడన్నా మనం రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆయన టార్గెట్ పెట్టుకొని
ఆ స్టేజ్కు రీచ్ అయ్యారంటే ఆయన విజన్ ఎంత దూరం ఉంది. అందుకే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ అండ్ దిస్ ప్రెసెంట్ క్యాబినెట్ ఈ 3 ట్రిలియన్కు రీచ్ కావడానికి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంపాసిబుల్. డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ అధ్యక్ష. తప్పకుండా $3 ట్రిలియన్ కి రాష్ట్రము ఎట్టి పరిస్థితిలో చేరుతుందని చెప్పడానికి మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఎన్నో రకాలుగా హైదరాబాద్ ప్రజలు అంత కష్టాలకు గురి కాలే అధ్యక్ష. ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యాం. ఇక్కడ గుండ్ల చెరువు ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, పూర్తిగా అన్యాక్రాంతం అవుతుంది. నేను హైడ్రా కంప్లైంట్ ఇచ్చాను అధ్యక్ష. అక్కడ ఏదైతే తాజ్ బంజారా హోటల్ సుమారు 30 ఫీట్లు చెరువులోకి వచ్చాడు అధ్యక్ష. 30 ఫీట్లు గోడ కట్టారు. I brought to the notice of Hydra, but they have not initiated any action till today. Unfortunately, ఈ మాట చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మనం పొల్యూషన్ మీద మాట్లాడేటప్పుడు ఆ గుండ్ల చెరువు కూడా అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి కింది బస్తీల వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ తాగేవాళ్ళు అధ్యక్ష, ఫ్రెష్ వాటర్ వచ్చేది దానికి. కానీ ఆ బల్కాపూర్ ఆ నాలా నుంచి ఆ నాలా అంతా డైవర్ట్ అయ్యి దీంట్లోకి వచ్చి, ఆ నాలా నుంచి దీంట్లోకి వచ్చి ట్యాంక్ బండ్కు ఒక పక్కన ఇక్కడ నుంచి మురికి నీళ్లు, అక్కడ నుంచి కెమికల్ వాటర్, రెండు కూడా మరి 2 రకాలుగా అల్టిమేట్లీ ఇది వచ్చి ఖైరతాబాద్లోనే ఉంది అధ్యక్ష. ఈ చెరువు ఖైరతాబాద్లో ఉంది, ట్యాంక్ బండ్లో ఉంది, స్వచ్ఛమైనట్టు వాటర్ ఉండే. మరి మనం చూసినట్టయితే మా పద్మావతి అక్క ఉంది, ఆమెకు తెలుసు. మేము స్విమ్మింగ్ చేసేవాళ్ళు, నేను వాళ్ళ భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి స్విమ్మర్స్ అధ్యక్ష. మేము చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంది అధ్యక్ష, ఏడ చేయాలి స్విమ్మింగ్? మేమంటే చేస్తాం, ఏదన్నా పూల్లో క్లబ్లో పోయి స్విమ్మింగ్ చేస్తాం. గరీబ్ పిల్లలు ఎక్కడ పోవాలి అధ్యక్ష? ట్యాంక్ బోర్డ్లో స్విమ్మింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు అడగండి అధ్యక్ష, ఎవరిని అడగండి. నిజంగా ట్యాంక్ బోర్డ్లో అందరు స్విమ్మింగ్ చేసేవాళ్ళు, మత్స్యకారులు చేపలు పట్టేవాళ్ళు. ఇక మా తమ్ముడు వచ్చేటోడు ఆడికి నా దగ్గరికి చిన్నగా ఉన్నప్పుడు ఖైరతాబాద్కి వచ్చి కూర్చుంటుండే మా దగ్గర వచ్చి, మేము స్విమ్మింగ్ చేస్తుంటే. మరి ఈరోజు ఏం సార్ మా పరిస్థితి? మేమంటే ఎలాగో బయటకు వచ్చాము, మా పిల్లలు రాబోయే తరాలు, అక్కడ ఉన్నట్టు పేద ప్రజలు, అక్కడ ఉన్న మత్స్యకారులు, అక్కడ ఉన్న యాదవులు బర్రెలు కడుక్కునే వాళ్ళు అధ్యక్ష. అందులో కడుక్కొని వాళ్ళు పక్కకు పోయి మరి దొడ్లు పెట్టుకొని ఇచ్చేసేవాళ్ళు. అదేవిధంగా మరి చాకలి వాళ్ళు అధ్యక్ష మొత్తం అక్కడ ఉండి ఆ కార్నర్ పంట బట్టలు ఉత్తుకొని కొన్ని వేల మందికి సాయం చేసేవాళ్ళు. అందరి జీవనాధారం పోయింది అధ్యక్ష. టోటల్గా వాళ్ళ జీవనాధారం పోయి ఈరోజు మొత్తం నిర్వీర్యం అయిపోయింది. టోటల్ ట్యాంక్ బండ్ కలుషితం అయిపోయింది అధ్యక్ష. పొల్యూటెడ్తో నిండిపోయింది అది. కాబట్టి దాన్ని 2 STPలు పెట్టారు. అది నేను చెప్పంగా కొట్లాడంగా 2 STPలు పెట్టారు అధ్యక్ష. 2 STPలతోని అది ప్యూరిఫై అవుతుందని చెప్పి నేను భావించడం లేదు అధ్యక్ష. నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చాను, మళ్ళా 4 STPలు అవసరం ఉందని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఏ రకంగానైతే కొడంగల్లో మరి ఊరూరున గ్రామ ఇంటింటిన మరి ప్రతి రైతుకి మరి సోలార్ ప్యానెల్స్ పెట్టించి మరి ఒక రోల్ మోడల్గా ఉందో, అదేవిధంగా తెలంగాణ మొత్తంలో కూడా అలాగే స్కీమ్స్ రావాలని ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ఏదైతుందో, ఐ హోప్ సార్ డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ విల్ కమ్ ట్రూ. 3 ట్రిలియన్కి తప్పకుండా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ నదులని అనుసంధానం ఏదైతే ఉందో చేస్తున్నారో దానికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి సహకారం మేము కూడా అందిస్తామని ఈ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొచ్చినటువంటి మంత్రి గారికి, మరే విధంగా ఆ క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ కూడా మరి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా చివరిగా అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారితో ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాను. ఏదైతే దీన్ని వార్ పుట్టింగ్లో అనేవాళ్ళు అంటూ ఉంటారు అధ్యక్ష, చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు. మీ విజన్కి ఏదైతే ఆలోచన ఉందో దీనికి సంపూర్ణమైనటువంటి సహకారం మొత్తం తెలంగాణ ప్రజల తరఫున ఉంటుందని కూడా నేను కూడా భావిస్తూ ఉన్నాను. జీవనదులు మా తమ్ముడు మళ్ళీ రీట్రేట్ చేయమంటాడు అధ్యక్ష. కృష్ణా, గోదావరి, తుంగభద్ర అయితే జీవనదులు ఉన్నాయో, మా ఈ మూసీ నది కూడా జీవనది అధ్యక్ష. అది కూడా జీవనది. చెప్పాను, మా తమ్ముడు లేడు, మళ్ళా చెప్పమంటుడు. అయితే కాబట్టి అధ్యక్ష, ఈ యొక్క దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ రీఆర్గనైజేషన్ అయితే తీసుకున్న షిఫ్టింగ్ దీన్ని తీసుకోవాలని, దీన్ని త్వరితగతిన ఈ కార్యక్రమం చేపట్టి, ఇందులో ఇంకా చివరిగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ ఇండస్ట్రీలో పనిచేసే వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏదైనా పోయే ప్రమాదం ఉంటే వాళ్ళని కూడా మళ్ళీ రీఎంప్లాయ్ చేయడానికి ఏదైనా ఆలోచన తీసుకోవాలని, అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ల్యాండ్ని
అడ్డగోలుగా లీజ్ ఉన్నటువంటి ల్యాండ్ని చేస్తే దాని మీద ఒక కమిటీ వేసి ఒక హౌస్ కమిటీ అని వేసి దాని మీద ఏం జరిగింది తప్పుదేలు ఒకవేళ తప్పు జరిగి ఉంటే దాని మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని అదేవిధంగా మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు మంత్రి గారికి ఐ వుడ్ లైక్ టు వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ ఆలేటి మహేశ్వర రెడ్డి గారు. ఏలేటి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు గౌరవ ఎల్ఏ మంత్రి గారు సుదీర్ఘమైనటువంటి ఒక స్క్రిప్ట్ చదవడం జరిగింది అధ్యక్ష. మొదటిసారి నా మిత్రుడు చాలా ఆవేశంగా